మామయ్య గారు వచ్చి మీకు ప్రపోజ్ చేశారు. అప్పుడు మీరేమన్నా ఏమని ప్రపోజ్ చేశారు మామయ్య అత్తయ్య గారికి? అంటే అంత తొందరగా నేను ప్రపోజ్ చేయలేదు. దాదాపు ఓ 7 ఇయర్స్ తర్వాత ఓహో! ఐ వావ్! లవ్ యూ అని చెప్పడం అప్పుడే అయింది. మ్యారేజ్ చేసుకోవడం కూడా అదే ఇయర్లో అయింది. మోజుకొద్దో ప్రేమ ప్రేమ అని ఇప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోయినాక అప్పుడంటే ఇంత మీడియా అంత లేదు. కాకపోతే చాలా చుట్టుపక్కల వాళ్ళతోని ఫ్యామిలీతోని మా కులంతోని అంటే మేము ముస్లింలం కాబట్టి ఓకే. మా ఊళ్ళే అట్లా మామయ్య అందరూ మీరు కూడా ముస్లిం, అత్తయ్య గారు హిందువు. సో, అంటే ఏమన్నా గొడవలు జరిగినాయా అప్పుడు? అంటే నా వరకు ఎంత పెద్ద గొడవ వచ్చినా అక్కడ వరకే మా ఊళ్ళే కానీ ఇలా చేస్తారా అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అనేది అంటే అమ్మాయితో లవ్ చేస్తే బాగుంటుంది కానీ ఒక హిజ్రా అక్కడ ఏముంటుంది ఎందుకు లవ్ చేయాలి అట్లా ఎన్నో అన్నారు. హ్మ్. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక గుర్తయితే ఉంటుంది. సో, మా లైలగురి గారి లైఫ్‌లో కూడా ప్రేమ, పెళ్లి అనేది ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు ఒక విషయము. సో, నాకు హస్బెండ్ ఉన్నారు. సో, మేము ఇలా పెళ్లి చేయడం జరిగింది, ఇలా చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. సో, మీ యొక్క పెళ్లి యొక్క జీవితం గురించి మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో, మీకు ఇష్టమైతే మామయ్య గారిని పిలుస్తారా ఇక్కడికి? అంటే నాకేం పెద్ద అభ్యంతరం లేదు స్నేహ. నేనెప్పుడు కూడా మన కమ్యూనిటీని కూడా నేను ఏ పని చేసినా కొంత ఇష్టంతోని, కొంత కమ్యూనిటీ, సొసైటీకి మా కమ్యూనిటీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా నా లైఫ్‌లో నా పెళ్ళి ఏంది, నా ప్రేమ ఏందనేది అందరికీ తెలిసిన పుస్తకం. అందరికి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా తనని పిలవచ్చు. అభ్యంతరం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అయితే మీరు పర్మిషన్ ఇచ్చినందుకు. సో, ఇంతవరకు అంటే మీరు పెళ్లి వీడియోలో బయటకు వచ్చారు. సో, ఫస్ట్ టైం మన ఇట్స్ మీ స్టేజ్ ఛానల్‌లో మీ ఇద్దరు ముందుకు రావడం అనేది అంటే సోషల్ మీడియాలో అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చారు మీరిద్దరు. కానీ యూట్యూబ్‌లో రావడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మేము ఎప్పుడు కూడా ఇష్టపడం అంత ఏదో పెద్దగా చెప్పుకోవాలి, అందరి ముందుకొచ్చి మాదేదో గొప్ప అని చెప్పుకోవడం అనేది నిజంగా ఎప్పుడు ఉండదు. ఎన్నోసార్లు మన వాలంటైన్స్ డే అప్పుడు చాలా యూట్యూబ్ వాళ్ళు కూడా అడిగారు. ఎంతోమంది అడిగినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి, మాదేదో చెప్పుకోవాలి అనుకోలేదు. బట్ ఈ రోజు మీరు అడుగుతున్నారు కాబట్టి నీకు ఆల్రెడీ తెలిసిన స్టోరీనే ఓకే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు పర్మిషన్ ఇచ్చినందుకు. మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఈరోజు మా మామయ్య గారితో, మా అత్తయ్య గారితో వారి యొక్క ప్రేమ ప్రయాణం, అదేవిధంగా వీళ్ళ పెళ్లిపీటలు ఎలా ఎక్కారు అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి కొంచెంవరకు మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు మా అత్తయ్య గారు అంటే మా లైల గురు గారు ఈరోజు మా మామయ్య గారితో నాకు తెలిసి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఫస్ట్ టైం వీళ్ళ ఇంటర్వ్యూ అయితే అంటే తెలుసుకుంటున్నాం వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి. అండ్ మామయ్య నమస్తే. సో అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని అడగగానే మామయ్య గారిని కూడా ఈరోజు మన ఛానల్కి పరిచయం చేసినందుకు. అండ్ మీ ఇద్దరి యొక్క లైఫ్ స్టైల్ చాలామందికి ఆదర్శం ఇది. మీ ఇద్దరి అంటే లైఫ్ స్టైల్లో పరిచయాలు కొన్ని ఉంటాయి కదా, అంటే మీ ఇద్దరి పరిచయం ఎప్పుడైంది అత్తయ్య? అంటే స్నేహ ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఒక సిబిఓ స్టార్ట్ చేశాను. నేను సోషల్ వర్క్లోకి వచ్చిన టైంలోనే తను కూడా ఒక ఎన్జిఓలో ఎంప్లాయీగా ఉండేది. ఓకే. ఆ ఎన్జిఓలో ఎంప్లాయీగా ఉన్న టైంలో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కాడ పోయినప్పుడు తను నన్ను చూశాడంట. నాకు అంతగా తెలియదు. ఆ తర్వాత మాకు ఒక ఫ్రెండ్ లాగా పరిచయం అవ్వడం జరిగింది. తర్వాత మాట్లాడడం అలాంటివి జరిగింది. అది 2005 ఆ టైంలో మేము పరిచయం అవ్వడం జరిగింది అన్నట్టు. ఓకే. సో అంటే అప్పుడు పరిచయం చేసుకున్నారు, మామయ్య గారు వచ్చి మీకు ప్రపోజ్ చేశారు. అప్పుడు మీరు ఏమని ప్రపోజ్ చేశారు మామయ్య అత్తయ్య గారికి? అంటే అంత తొందరగా నేను ప్రపోజ్ చేయలేదు. దాదాపు ఓ 7 ఇయర్స్ తర్వాత ఓహో! అంటే అప్పటి వరకు జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటారు. క్యాజువల్గా రావడం, కలవడం, ఉండడం. అంటే తన లైఫ్ స్టైల్ ఏంది, నా లైఫ్ స్టైల్ ఏంది, ఎలా బతకాలి అన్ని చూస్తూ ఒక 7 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన నేను. ఓకే. అండర్స్టాండింగ్ అంటే 7 సంవత్సరాలు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే ఎలా ఉండాలి, ఏమేం అంటే సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా ముందే అందరిని స్టడీ చేసినాకనే తర్వాత డైరెక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఐ లవ్ యూ అని చెప్పడం అప్పుడే అయింది. మ్యారేజ్ చేసుకోవడం కూడా అదే ఇయర్లో అయింది. పెళ్ళి ఎప్పుడైంది అత్తయ్య?
అంటే స్నేహ ఇప్పుడు నువ్వు అడుగుతున్నంత ఈజీ అయితే కాదు మాకు. అవును. అవును. ఆ టైంలో ఇప్పుడంటే కొంతమంది ఎవరైనా ట్రాన్స్ కమ్యూనిటీతోని మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు. మధ్యలో ఏమేమో జరిగిపోతున్నాయి. అంత ఈజీ అయిపోయింది. కానీ అవును. అంటే నా టైంలో అయితే అంతగా ఏ మీడియా లేదు, ఏమి లేదు కాబట్టి వ్యక్తులుగా కలిసి మాట్లాడుకుంటేనే వ్యక్తుల గురించి తెలిసేదప్పుడు. అవును. అవును. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది. కాబట్టి తనతోని నాకు 2005లో పరిచయం అంటే తను వ్యక్తిగా నాకు తెలుసు. ఆ తర్వాత తన మైండ్‌లో ఏముంది, తనంటే తను వన్ సైడ్‌గా నన్ను లవ్ చేస్తున్నాననే ఉద్దేశంతోనే వచ్చాడు గానీ, నా మైండ్‌లో అప్పటికి అంత లేదు నాకు. ఓకే. అంటే నేను మొదటి నుంచి కూడా ఈ ప్రేమలు, ఈ పెళ్ళిళ్ళ మీద ఎప్పుడు థింక్ చేయలేదు కాబట్టి, ఓకే. అప్పుడు కూడా పెద్ద ఫ్రెండ్లీగా అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఒకటి విషయాలు ఒకళ్ళు షేర్ చేసుకునేవాళ్ళము. చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళము. ఓకే. తర్వాత తెలిసింది తను అలా అనుకుంటున్నాడు అని తను నాకు చెప్పాడు. అప్పుడు కూడా నేను అన్నాను. అంటే నాకు అప్పటికి కొన్ని స్టోరీస్ నేను ఆల్రెడీ చూసి ఉన్నాను. అంటే ఆ టైంలో కూడా కమ్యూనిటీ దగ్గరికి ఎందుకొస్తారు ఒక మగవాడి పెళ్లి అని, ప్రేమ అని వచ్చేసి మోసాలు చేస్తారనేది అప్పటి నుంచి కూడా ఉంది కాబట్టి, నేనంత ఈజీగా నేనేమి యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేను చర్చించాను చానా విషయాలు. చానా రోజులు నేను టైం కూడా తీసుకున్నాను. అదంతా అట్రాక్షన్ జస్ట్ ఏముందో ఏమోలే అన్నట్టుగా తనన్నట్టుగా మేము 2005 నుండి మేము 2011లో మా మ్యారేజ్ అయింది. అంటే మేము దాదాపు 6, 7 ఇయర్స్ మేము జస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నాము. ఓకే. ఆ తర్వాత తను నాకు అడిగినప్పుడు నేను ఆ టైంలోనే ఈ మీడియా ముందుకు రావడము, ఎక్కువగా నేను కమ్యూనిటీ గురించి పోరాటాలు మాట్లాడడం అనేది జరుగుతుంది కాబట్టి, ఇది కూడా తను ఓపెన్‌గా పెళ్లి చేసుకుంటా అన్నాడు. మీడియా ముందైనా పెళ్లి చేసుకుంటా అన్నాడు. వావ్! వాళ్ళ ఫ్యామిలీకి నాకు పరిచయం చేశారు. మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోవడం బాగా జరిగిపోయింది కాబట్టి, నేననుకున్నాను ఓకే. ఇది నా కమ్యూనిటీకి కూడా ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్‌లో. అంటే ఆ మహిళలకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని అబ్బాయిలకు ఒక అవగాహన వస్తుంది. అది రావాలి. అందరూ కూడా మా కమ్యూనిటీ కూడా ఒక స్త్రీగా బతుకుతున్నాం అనుకున్నప్పుడు ఇట్లాంటి తోడు కూడా వచ్చేది నా వలన కూడా అవ్వచ్చు అన్న ఉద్దేశంతోని మేము 2011లో ఓపెన్‌గా మీడియా ముందు మన ఓకే. మేడారం సమ్మక్క సారలమ్మ గదుల దగ్గర జడ్ల దగ్గర పెళ్లి చూసాను. పందిరేసుకొని అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎట్లా పెళ్లి జరుగుతుందో అట్లా జరగడం జరిగింది. వావ్! అంటే మామయ్య చాలా మంది కూడా వచ్చిండ్రు పెళ్ళికి. ఓకే. చాలా మంది వచ్చిండ్రు. అంటే అంటే మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, మా ఫ్యామిలీ వచ్చిండ్రు, కమ్యూనిటీ అందరు కూడా వచ్చిండ్రు. అంటే ఇప్పుడు సొసైటీలో చాలా వరకి ఇప్పుడు మీ లైఫ్‌లో చాలా తక్కువ మేము చూసింది. అంటే మా మా ఇప్పుడున్న జనరేషన్‌కి మీకు చాలా అనుభవం ఉంది. చాలా చూసే ఉంటారు మీరు అన్ని విషయాలు. అంటే ఇప్పుడు ఈ పెళ్ళి అనే ఆలోచన ఇప్పుడు మీరు చేసుకొని ఇప్పుడు ఈ లైఫ్‌లోకి రావాలని చెప్పేసి అనుకున్నారు కదా! అంటే ఎందుకు అలా అనిపించింది? అంటే ఈ లైఫ్‌లో వీళ్ళని ఎలా చూసుకోవాలని చెప్పేసి అనేసి? అంటే ఫస్ట్ నుంచి నాకు అంటే పని చేయడం నచ్చింది ఒకటి. సొసైటీ మనం కోసం. కూడా సొసైటీలో ఎవరికొకరి లైఫ్‌లో అంటే ఎప్పటికీ ఇదే సర్వీసు, ఇదే వర్కు అన్నది ఉండదు కదా! అవునవును. దాంతో పాటు కూడా ఇలాంటి లైఫ్ కూడా ఉంటది. పరిచయం చేయాలి ఖచ్చితంగా. వావ్! తనకు కూడా లవ్ అంటే అన్నీ అంటే అప్పటికి కష్టపడుతుంది కదా! నేను కూడా ఆహా! పక్క నుండి అన్ని రకాల సపోర్ట్‌గా ఎక్కడికంటే అక్కడికి మీటింగ్ కంటే ఎక్కడికైనా వెళ్ళినా. ఓకే. దాంతో పాటుగా కూడా భర్తగా కూడా సపోర్ట్ చేయొచ్చు. మనం కూడా ఉండొచ్చు లైఫ్‌లో. తనకు అంటే ఆ కోణంలోనే బతుకుతాంది. ఫ్యామిలీ పరంగా అందరూ కూడా నన్ను అంటే వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నేను దగ్గరయ్యే ఉన్నా. ఓకే. చిన్న పిల్లలని కానీ వాళ్ళ అక్క పిల్లలని అందరినీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళతోనే ఉన్నా. వాళ్ళ అన్నిట్లలో పెళ్ళిళ్ళలో కానీ దేనికైనా మంచి చెడుకు తన ఓన్ కాడికి నేను పోతా. పెళ్ళి కూడా ఇద్దరం కలిసి కాళ్ళు కడగాలని అంటే ఇప్పుడు ఈ పిల్లలు పెంచుతాను తర్వాత ఎట్లా, తర్వాత కమ్యూనిటీకే అంకితం అయిపోతే ఎట్లా అన్న టైంలో నేను చెప్పడం జరిగింది. చెప్తే కొన్ని మార్పులు, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఎట్లా క్రమశిక్షణలో ఉంటే అంటే ఇప్పుడు నువ్వు నన్ను మోజుకోద్దో ప్రేమ అని ఇప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోయినాక అప్పుడు అంటే ఇంత మీడియాలో అట్లా లేదు. కాకపోతే చాలా చుట్టుపక్కల వాళ్ళతోని, ఫ్యామిలీతోని, మా కులంతోని అంటే మేము ముస్లింలం కాబట్టి ఓకే. మా ఊళ్ళే అట్లా మామయ్య అందరూ మీరు కూడా ముస్లిం, అత్తయ్య గారు హిందువు. సో, అంటే ఏమన్నా గొడవలు జరిగినాయా అప్పుడు? అంటే నా వరకు ఎంత పెద్ద గొడవ వచ్చినా అక్కడ వరకే మా ఊళ్ళే కానీ మా చుట్టుపక్కల ఉన్న వారితోని కానీ మాట్లాడే అంత కెపాసిటీ వచ్చినాకనే పెళ్లి చేసుకున్నాను. ఓహ్! అందరిని ఒప్పించి. మా కులంతోని అందరితోని అంటే కొన్ని సందర్భాల్లో అంటే ముస్లిం పద్ధతులలో ఇలాంటివి చేయొద్దు అంటే ఏదో ఎంజాయ్ చేసినామా, ఉన్నామా, కలిసినామా, విడిపోయినామా అలా ఉండాలి కానీ ఇలా చేస్తారా అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అనేది. అంటే అమ్మాయితో లవ్ చేస్తే బాగుంటుంది కానీ ఒక హిజ్రా అక్కడ ఏముంటుంది, ఎందుకు లవ్ చేయాలి, అట్లా ఎన్నో అన్నారు. కాకపోతే మనసుతో ప్రేమించింది వేరు ఉంటుంది. కొంతమంది దేవుని ప్రేమిస్తారు, కొంతమంది దేన్నైనా ఒక ఆకర్షణ పెరుగుతుంది. అంటే మనిషి మధ్య దాంపత్యమో సెక్స్ అలాంటివి కాకుండా నాకు తన మీద పూర్తి
నా మనసు అలా లవ్ అన్నది పెరిగింది కొన్నేళ్ళు. సూపర్ మామయ్య. ఇక్కడికి వరంగల్కి మా ఊరికి ఒక 50 కిలోమీటర్స్ ఉంటాయి. నేను సైకిల్ మీద వచ్చేది రోజు 2 రోజులకు 3 రోజులకు సైకిల్ మీద. అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ సైకిల్ దొక్కుంటూ వచ్చేది నైట్లో. అత్తయ్య గారి కోసం వచ్చి నైట్లో 10-11 గంటలకు వచ్చి మళ్ళీ మబ్బులు 6 గంటలకు మా ఇంట్లో ఉండేది నేను. సో అంటే నాకు కిందకి మీరు ఒక మాట అన్నారు మామయ్య, ప్రతి మనిషికి సెక్సే కాదు, అది కాదు, వాళ్ళకు లైఫ్ ఉండాలి, వాళ్ళకు మనసు ఉంటుంది. దేవుణ్ణి కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తాం, కొంతమందిని వాళ్ళని ప్రేమిస్తాం అని చెప్పేసి అన్నారు చూడు. నిజంగా ఇది హార్ట్కి తగిలింది మామయ్య నాకు. నిజంగా ఇప్పుడున్న సొసైటీలో అలా అనుకుంటే కనుక నిజంగా చాలామందికి ఇది విడిపోయేదాకా రారు ఇప్పటికీ. మీరు అంటే 2011లో పెళ్లి చేసుకోవడము అంటే ఈ సోషల్ మీడియాలో కూడా ఇంతకుముందు ఎవ్వరు రాలే అప్పటికి. ఫస్ట్ సోషల్ మీడియా ముందుకు వచ్చింది మీరే, అంటే మీ పెళ్లి జంటతోనే మీడియా ముందుకు రావడం. మీడియా అప్పుడు సోషల్ మీడియా ఏం కాదు, అది మెయిన్ TV9లో రావడం, TV9, ABN, అప్పుడు జీ తెలుగు, G24 అవర్స్ అలాంటి అన్నప్పుడు ఆ టైంలోనే ఆ మీడియా వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ టైంలో భాస్కర్ సార్ అని ఉండేవాడు, తను కూడా మాకు చాలా సపోర్టివ్గా చేశాడు. చాలా విషయాలు మాకు తెలియని చెప్పేవాడు. అంటే నా ఎడ్యుకేషన్లోనూ సపోర్ట్ చేశాడు, నా మ్యారేజ్ టైంలో కూడా తను సపోర్ట్ చేశాడు. సో చాలా మంది అన్ని పేపర్లలో కూడా వచ్చింది. అప్పుడు చాలా అందరూ కూడా పేపర్ చూసేది కదా, అన్ని పేపర్లలో వచ్చేసి ప్రింట్ మీడియా. మీరు పెళ్లి చేసుకున్న క్రమంలో నిజంగా ఈ మీడియా, అదే పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు తప్ప ఈ యూట్యూబ్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ టిక్టాక్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండే. కానీ అప్పట్లో మీరు పెళ్లి చేసుకుని ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, అండ్ మేము కూడా మాకు మనసు ఉంటుంది, మేము మనుషులేమని మీరు ఎలా సొసైటీకి తెలిసేలాగా చేశారో. అండ్ మామయ్య లాంటి వ్యక్తి అంటే నిజంగా తను చెప్పిన మాటలు మనసుని చూస్తున్న చాలా మందికి కూడా అరే ఇది కదా మనం ఆలోచించాల్సింది, ఇదే కాదు కదా అని చెప్పేసి అనుకునే విధంగా అందరికి ఒక మెసేజ్ అయితే పాస్ చేశాడు మామయ్య. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మామయ్య. అండ్ మీరిద్దరు కలిసి పెళ్లి చేయడం కానీ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో, అండ్ మీరు ఇంటి పెద్దగా ఉండి పెళ్ళిళ్ళు చేయడం కానీ అవి కానీ ఇందాక మాట్లాడి మీతో కూడా మీ గురించి కూడా షేర్ చేశారు మీడియా ఇందాక వీడియోలో. అండ్ దాని గురించి మామయ్య అంటే ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళలో ఒక తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేయడం మీకు ఎలా అనిపించింది? అంటే దానికోసమే కదా, అదే అంటే తనకు పూర్తి మహిళగా జీవించినప్పుడు అన్నీ కూడా ఉండాలి. అంటే చిన్న పిల్లలను సవరించడం కానీ పెళ్ళి అంటే మెయిన్ సమాజంలో పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా ఆలుమొగలై ఉండాలి, కాళ్ళు కడగాలి అంటే ఖచ్చితంగా ఒక హక్కు అన్నది ఉండాలి, తాడు అన్నది ఉండాలి. అది రావాలి అంటే ఆ పిల్లలకు అమ్మ నాన్న లేరు కాబట్టి అందులో నుంచి ఒక అబ్బాయి నాకన్నే ఉంచుకున్నాను కొన్ని రోజులు. తర్వాత ఇక ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మా ఇద్దరి మధ్యలో పెళ్లి జరగాలి. మళ్ళీ నాది నిజమైన ప్రేమ. నేను ఒక 50 కిలోమీటర్లు వారానికి ఒకసారి సైకిల్ వేసుకొని వచ్చేది. అంటే అప్పుడు ఇంత బస్ సౌకర్యం ఇవన్నీ ఉండకపోయేది. మా ఊరికి 7 అయిందంటే బస్సు ఉండదు హుస్నాబాద్కి. అందుకోసం సైకిల్ వేసుకొని నేను అక్కడ 7కి బయలుదేరేది, 9-9:30కి ఇక్కడికి వరంగల్కి వచ్చేది. మళ్ళీ మబ్బులు 6 గంటలకు బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయేది. అంటే నిజంగా ప్రేమించిన వారికి అవన్నీ అడ్డాంకులు పెద్దగా అనిపించాయి. ఆ పిల్లలకు అందరికి కూడా భవిష్యత్తు ఉండాలి కాబట్టి మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా కండిషన్లు, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలంటే అవన్నీ అంటే నాకు కండిషన్ ఏంటిది అంటే చాలా మంది ఫెయిల్యూర్ స్టోరీస్ నేను అప్పటికి కూడా చూసి ఉన్నాను. అంటే 2011 అప్పటికి కూడా చాలా, అంటే నాకంటే పెద్దవాళ్ళే. నేను అప్పటికి కొన్ని స్టోరీస్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూశాను. అప్పటికి నేను ఉన్న కాడ కూడా కొన్ని స్టోరీ వరంగల్లో కూడా నేను ఆల్రెడీ చూస్తున్నాను ఆ టైంలో. కాబట్టి అలాంటి లైఫ్ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అంటే ఎవరో మనల్ని డామినేట్ చేసే వ్యక్తుల మధ్యలో వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వాళ్ళు వద్దంటే ఆగిపోవాలి అనేది నాకు లేదు. నాకంటూ కొన్ని ఉద్దేశాలతో నేను బయటకు వచ్చాను కాబట్టి అలాంటివి ఉండకూడదు నాకు. ఇప్పుడు ఒకరిని ఒకరిని రెస్పెక్ట్ చేయాలి, ప్రేమ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఒకరి విషయాలు ఒకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ముందే అవన్నీ చెప్పడం జరిగింది. నా లైఫ్ స్టైల్ అయితే ఇది, నేను ఇలాగే ఉంటాను, నా పద్ధతి ఇది, దాన్ని నువ్వు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతావు అనేది చెప్పాను. నేను అబ్జర్వ్ చేశాను కూడా. తను చెప్పినట్టుగా ఆ 6 ఇయర్స్ ఏదైతే ఉందో నా పని నేనే, నా సోషల్ వర్క్ కోసం, ట్రైనింగ్స్ కోసం, మీటింగ్స్ కోసం నేను అటు వెళ్ళేదాన్ని. కట్టుబడి నా పని మీద నేను తిరుగుతున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసేవాడు. ఎక్కడ వద్దు అని ఆపేయడం కానీ, అట్టెందుకు చేస్తున్నావని, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావని, వాళ్ళతో అట్లాంటి కండిషన్స్ ఎప్పుడు కూడా నాకు రాలేదు. కాబట్టి అది కొంత నాకు అనిపించింది. కాబట్టి అది పెళ్లి దాకా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు ఉండడం వేరు, ఇక ముందు ఉండడం వేరు. కాబట్టి అవన్నీ మాట్లాడుకొని చేసాము. మేము ఏది కూడా స్వార్థంతోనైతే చేయలేదు స్నేహ. అంటే తను నా పట్ల ఏది స్వార్థంతో నన్ను ప్రేమించలేదు, నేనెప్పుడు కూడా తన స్వార్థం అంటే ఏవి ఎట్లా చేసుకోలేదు. ఎప్పటికీ ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉందాము.
కష్టమైన సుఖమైన ఇప్పటికి కూడా ఏదున్నా సరే షేర్ చేసుకుంటాం, ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటాము, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాము. ఎవరి మీద ఎవరం అధికారాన్ని చెలాయించము, ఎవరిని ఎవరం అడ్డుపుల్లలు అయితే వెయ్యము. ఓకే, మీ మ్యారేజ్ డేట్ అత్తయ్య? 24th April 24th నా మ్యారేజ్. మామయ్య, మీరు అత్తయ్య గారికి ఇచ్చిన ఫస్ట్ ఏదైనా మెమరబుల్ గిఫ్ట్ ఏదైనా ఉందా ఏమన్నా? నేను నెమర్ఫుల్ అంటే ఫస్ట్ తనకు చీర కొనిచ్చిన. వా, అంటే నాకు అంటే ఇప్పుడు బర్త్డే కదా నాకు ఈ బర్త్డేకే ఫస్ట్ బర్త్డేకే నాకు ఈ బర్త్డే టైంలోనే నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మీ బర్త్డే రోజే ప్రపోజ్? నా బర్త్డే రోజే నాకు ప్రపోజ్ చేశారు. నాకు నా బర్త్డే, నాకు నా నిర్వాణ్ డే కూడా ఒకటే, అంటే నా సర్జరీ జరిగిన డేట్, నా బర్త్డే ఒకటే. ఆ రెండు కూడా నేను ఏం సెలబ్రేషన్ చేసేది కాదు, కానీ అది గుర్తుపెట్టుకొని ఎవరి ద్వారా తెలుసుకొని అదే రోజు నాకు ఒకసారి ఇచ్చి ప్రపోజ్ చేశారు. బట్ నేనేం అప్పుడు కూడా ఆలోచనలోనే ఉన్నాను. అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసినా లాస్ట్ ప్రపోజ్ చేసినా అట్లాగే ఉన్నాం. ప్రపోజ్తోనో ప్రేమతోనో పెద్దగా పొంగిపోలేదు. బాధ్యత అనుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఆ పెళ్లి ద్వారా సొసైటీలో కూడా మేము కూడా అందరిలాగా బతకగలుగుతాము, ఉండగలుగుతాం అని చెప్పాలనుకున్నాం. స్టిల్ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాం. సూపర్ అత్తయ్య, నిజంగా నాకు అంటే మాటలు బర్త్డేకి ఒక గిఫ్ట్, నోముకోవడానికి ఒక గిఫ్ట్, నోముకోవడం కోసం ముఖ్యంగా. అంటే చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఉంటారు కదా. సో మన ఛానల్లో మన దాని గురించి చూపించడం జరిగింది. సోషల్ మీడియాలో ఒక హల్చల్ టాపిక్గా మారేది ఏంటంటే మీ తాలిబొట్టు. మీ తాలిబొట్టు గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఇప్పుడు మీ ఇద్దరు కూర్చున్నారు కాబట్టి నీ ఛానల్లోనే చెప్పారు, అంటే ఈ తాలిబొట్టు గురించి ఇదని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మీ కపుల్స్ తో క్లియర్ గా చూస్తున్నారు కాబట్టి అప్పుడు కొంచెం మనము వలసిన మధ్యలో కొంచెం తెలియజేస్తాం మనము. సో ఇప్పుడు మీ కపుల్స్ తో కూర్చొని చూస్తున్నారు కాబట్టి సో మీ తాలిబొట్టు గురించి చాలా మందికి చాలా రకాల అమ్మో అంత పెద్ద తాలిబొట్టు ఉంటుందా అని చెప్పేసి అని అంటూ ఉంటారు చాలా మంది. సో దాని గురించి కొంచెం అంటే అదే, ఇప్పుడు తాలిబొట్టు అనేది అందరికి 2 పుస్తలు ఉంటాయి. నాకు అంతే 2 పుస్తలు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని కూడా పుస్తలు కాదు. అవి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి రూపులు అవి. సో అవన్నీ లక్ష్మీ రూపులు. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో, ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మి పూజ చేసినప్పుడు ఒక్కొక్క లక్ష్మి రూపును మనం వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని రూపంలోనే మేము ఇవి చేసుకున్నాం. ఇదన్నీ పుస్తలు కావు, అలాంటిది ఏం లేదు. ఇది ఎవ్రీ ఇయర్ అనేది ఈ పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తనే ఆ లక్ష్మీ రూపం అనేది తీసుకురావడము, అది పూజలో పెట్టిన తర్వాత మళ్ళీ మేము పుస్తకాలలో కూర్చుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి మామయ్య గారే తీసుకొచ్చి పూజ స్టార్టింగ్ లో మేమే చేసుకునేది. ఇప్పుడు ఈ మధ్యలో ఒక్కసారి అయ్యగారిని 2 సార్లు పెట్టినాం, కానీ జస్ట్ పెట్టుకొని పూజ అమ్మవారికి అక్కడ పెట్టేసి పూజ చేసేసి 1 వీక్ తర్వాత నేను తన మెడలో కట్టేసి, ఇప్పుడు కూడా అలాగే. కాకపోతే కొంచెం ఈ మధ్యలో కొంచెం మీడియా అదే అంటే ఒకసారి చేద్దాం అయ్యగారితో అని చేసినాం ఒక 3 years కింద. అవి స్టార్టింగ్ నుంచి మేమిద్దరమే పూజ చేసి ఒక 1 వీక్ తర్వాత తన పుస్తలకు కట్టి, తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకు ఏడాదికో నేనే తీసుకుపోయి వీటిని అలా అల్లిపించుకొని తీసుకొస్తా. సో ఈ రోజు అత్తయ్య గారి బర్త్డే కాబట్టి అండ్ అదే విధంగా మీ పెళ్లి రోజు కూడా త్వరలో రాబోతుంది. సో మీ ఇద్దరికి అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అండ్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ అంతా ఇంత కాదు, ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పటికి? దాదాపు మాది అంటే మ్యారేజ్ 2011, అంటే దాదాపు 21 years అవుతుంది. 21 సంవత్సరాల జీవితం, 16 years పెళ్ళైంది. మా పరిచయం వచ్చేస్తే 2005 కాబట్టి 21 years అయింది మాకు. మ్యారేజ్ వచ్చేస్తే 15 years కంప్లీట్ అయిపోయింది. నేను చాలా మందికి సోషల్ మీడియా ఉన్న వ్యక్తులకి, ముఖ్యంగా ట్రాన్స్ కపుల్స్కి, అంటే చాలామంది అంటారు కదా వీళ్ళ దగ్గర కేవలం డబ్బు కోసమే, దానికోసమే, దీనికోసమే అని చెప్పి వెంటనే వీడిపోవడం వాటి గురించి కూడా అంటూ ఉంటారు కదా. సో మా దాంట్లో కూడా ఇలా లైఫ్ లీడ్ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ సహజీవనం చేసి కొనసాగిస్తున్న జంట అన్నట్టు ఇది. అంటే నాకు తెలిసి మీడియా ముందుకు వచ్చిన జంట ఇదే ఫస్ట్ అని నాకు తెలుసు. సో కాబట్టి ఈరోజు మీతో ఇంత మంచి విషయాలను షేర్ చేసుకున్న నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు కూడా చాలా చిన్న ఏజ్ వాళ్ళు ముందుకు రావడము, పెళ్ళిళ్ళని చేసుకోవడం చెప్పేసడము, వాళ్ళు ఒక నెల రోజులు ఉండిపోవడము, విడిపోవడము, ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అత్తయ్య? అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇప్పుడు అన్నీ కూడా చాలా బాధాకరమైన స్టోరీలు చూస్తున్నాము. చనిపోయిన వాళ్ళను, చంపబడ్డ వాళ్ళని కూడా చూస్తున్నాము. అది ప్రేమనా, అట్రాక్షన్, పెళ్ళి, అది ఏంటిది అనేది అందరికీ కూడా మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడున్న సొసైటీలో చాలా మోసపూరితమైన ప్రేమలే జరుగుతున్నాయి. చిన్న వాటికి గొడవలు పడుతున్నారు, విడిపోతున్నారు, పోలీస్ స్టేషన్కి ఎక్కుతున్నారు, లేదా చంపుకుంటున్నారు, చంపేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా పూర్తిగా మనము ఖండిస్తున్నాను నేనైతే. అట్లాంటి ఎవరైనా ప్రేమించేటప్పుడే సరైన వ్యక్తిని ఎన్నుకోవడం ఒకటి,
ఒకవేళ ప్రేమించినమా పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. అవును. చిన్న చిన్న ఇప్పుడు మా మధ్యలో కూడా ఏమి అంతగా మేమేమి ఎలాంటి గొడవలు లేకుంటే ఎప్పుడు అట్లాగే ఉంటామని నేను ఏం అనట్లేను. మా మధ్యన కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటాము. కొద్ది రోజులు ఎవరి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తాము, మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని పెద్దగా ఇష్యూ చేసుకొని పెద్దగా దీనికి ఏదో చేసేలాగా మేము ఎప్పుడు చేయలేదు. సంసారం అంటే ఆలు మగల మధ్యన, అది ఆడవారి మగవారి మధ్యలో అయినా జరుగుతుంటాయి, మన మధ్యలో కూడా జరుగుతుంటాయి. అది ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికి ఒకరు ఆ స్వేచ్ఛనిచ్చి ఒకరిని ఒకరు అనుమానాలు లేకుండా జీవించినప్పుడు అది కంటిన్యూగా కొనసాగుతుంటుంది. సో అత్తయ్య, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు చాలామంది కూడా రీసెంట్గా మన మిర్యాలగూడలో ఒక అమ్మాయిని చూసి చనిపోవడము, అండ్ చాలామంది మీడియా ముందు వీడియోస్ పెట్టి నన్ను మోసం చేశాడు, ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్పేసి అని, వెళ్ళిపోతే నేను బ్రతకనని చెప్పేసి తిట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటత్తయ్య మీ ఇద్దరి తరపున? అంటే ఎన్నో ఉచిత సలహాలు ఇవ్వడం అందరికీ ఈజీ అనుకుంటారు, కానీ నేనైతే ఒకటి చెప్తున్నా, కమ్యూనిటీ అనేది మన కమ్యూనిటీ చాలామంది మోసపోతున్నారు, చాలామంది అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మన వాళ్ళు కూడా ఏమైందంటే వాళ్ళు ఒక్క రోజులోనే వాళ్ళు కలవగానే ఒకరోజు సోషల్ మీడియాలో వీడియో కాల్ చేయగానే ప్రేమ అంటున్నారు, ఒక 1 డే చాటింగ్ చేయగానే పెళ్ళి అంటున్నారు, ఆ తర్వాత 3 డేస్కో 4 డేస్కో 1 మంత్కి ఇట్లా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది అనేది ఏం తెలుసుకోకుండా మన వాళ్ళు వెంటనే అదవ్వడము, వాళ్ళు కూడా ఏదో అట్రాక్షన్ కోసమో లేదా ఏదో ఇంకా ఆశించి మన దగ్గర దోస్తానా చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం చేసి దాన్ని ప్రేమ అని మీతో కలిసి ఉంటామని చెప్పి అవన్నీ చేయడం జరుగుతుంది. దాన్ని మనం నమ్ముతున్నాము. కొద్ది రోజులు గడవగానే అది డిస్టర్బెన్స్ అవ్వడంతో రకరకాల ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదా ఇట్లా చాలామంది వీడియోలు పెట్టి ఏడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. నేనైతే అదొకటే అంటున్నాను, తొందరపడి ఒకరిని వ్యక్తిని నమ్మొద్దు. ఈ రోజులలో మనల్ని అంతగా ఇష్టపడి ప్రేమించే వాళ్ళు కొన్ని సంవత్సరాలైనా మన కోసం ఎదురు చూస్తారు, కొన్ని రోజులు వాళ్ళతో కలిసి తిరిగిన తర్వాత నిజంగానే వాళ్ళు ఏంటని అర్థం చేసుకున్నాక అప్పుడు ప్రేమనా పెళ్ళినా ఇంకేంటిది అనేది చేస్తే బాగుంటుంది. కానీ మనం కూడా ఏదో డబ్బు ఉంది అని డబ్బు ఆశ చూపెట్టడము, లేదా వాళ్ళు డబ్బు కోసమే మన కాడికి రావడము, మనము మన వైపు నుంచి ఆలోచించుకోవాలి, వాళ్ళకు కూడా మోసాలు చేయకుండా. అంటే మనకు అమ్మాయిలం కాదని తెలుసు, మనకి పిల్లలు పుట్టారని తెలుసు, మనల్ని పెళ్లి చేసుకుంటే సొసైటీ అవన్నీ కూడా తెలిసే మళ్ళీ ఎందుకు రావాలి ఇప్పుడు? అవును. అవన్నీ మాకు నీతో ఉండని రోజులు ఉంటాను, నేను ఈ లైఫ్ లీడ్ చేస్తాను, వెళ్ళిపోతాను ముందే చెప్పాలి. కానీ లేదు, నేను లైఫ్ లాంగ్ ఉంటాను, నా ఫ్యామిలీలోకి తీసుకెళ్తాను, నేను లేని ఆశలు చూపిస్తారు. అవన్నీ జరగకపోయేసరికి వెంటనే మన వాళ్ళు మానసిక బాధకు గురైపోయి చనిపోవడాలు అవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది అయితే అబ్బాయిలే చంపేస్తున్నారు వాళ్ళ చేతిలో. ఏంటి ఇలాంటి జరగకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం పడాలి. అవును. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా వరకు చేంజెస్ రావాలి. అంటే ఇంట్లో ఉన్న గురువులు కానీ వాళ్ళు కానీ కొంచెం క్రమశిక్షణ చెప్పడంలో ఏమన్నా తప్పు జరుగుతుందని అనుకుంటున్నారా అత్తయ్య? అంటే స్నేహ, ఇక్కడ ప్రతిదాన్ని మనం గురువులకు లింకులు పెడుతున్నాం. అవును. ఇక్కడ ఏదైనా కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా గొడవలు చేసినా వాళ్ళ గురువులకి మధ్యలో తీసుకొస్తాము, కమ్యూనిటీ వాళ్ళు చెడిపోయినా కమ్యూనిటీ వాళ్ళని గురువులకే తీసుకొస్తాం. ఇక్కడ గురువులు ఎప్పుడు కూడా మంచే నేర్పిస్తారు, మంచి మార్గాలే చెప్తారు. కానీ ఇప్పుడున్న ఏదో వాళ్ళకు స్వేచ్ఛ అనే లైఫ్ను లీడ్ చేస్తూ గురువుల మాటలే ప్రతిదీ వినేవాళ్ళు కానీ గురువు చెప్పిన మాటలు పట్టించుకొని నడిచేవాళ్ళు కానీ చాలా తక్కువైపోయారు. వాళ్ళు చేసే దాంట్లో ప్రతిదీ గురువుకి చెప్పి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు ఇప్పుడు. కాకపోతే నువ్వు అన్నట్టుగా గురువులు కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉండాలి, చేస్తూనే ఉంటారు కూడా ఇప్పటికి కూడా. ఎవరు కూడా ఇలాంటి చెయ్యి అలా చెడిపోమని ఎవరు చెప్పరు, సలహాలు ఇచ్చినా పాటించరు అందరు. అప్పుడు మనమే కదా జనరల్ సొసైటీలో కూడా పేరెంట్స్ చెప్తేనే పిల్లలు వినరు కదా ప్రేమ విషయానికి వచ్చేసరికి. సేమ్ ఇక్కడ కూడా ఏ గురువులు చెప్పినా కూడా వినరు ఆ టైంలో. మామయ్య, ఇప్పుడు చాలా వరకు చాలా జంటలు సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము, ప్రేమించాం, పెళ్లి చేసుకున్నాము. ఇందాక అత్తయ్య గారు అన్నట్టు నిన్న పరిచయం, ఈ రోజు లవ్, రేపు పెళ్ళి, తెల్లారితే పెళ్ళి. సో వారం తర్వాత వస్తే విడిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో సోషల్ మీడియాకి మీరిద్దరు ఎందుకు దూరంగా ఉన్నారు? అంటే అప్పుడు TV9 ముందుకు వచ్చారు, పేపర్లలో వచ్చారు, అన్నిట్లలో వచ్చారు. కానీ తర్వాత ఈ యూట్యూబ్లలో కానీ ఎక్కడ కూడా మీరు కపుల్స్కి ఎక్కడ ఇంటర్వ్యూ ఇంతవరకు ఇవ్వలేదు ఎక్కడ కూడా. సో ఎందుకని? అంటే ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ఇస్తేనే పబ్లిక్ సిటీ అయ్యేంత అది లేదు కదా. ఇప్పుడు అవసరం లేదు మాకు పబ్లిక్ సిటీ. ఆల్రెడీ మా కుటుంబాలకు ఉన్న ఊళ్ళే ఉన్న మన చుట్టుపక్కల అందరికీ మనం అంటే ఫలానా లైలమ్మ అంటే ఫలానా బాబా అంటే వాళ్ళిద్దరు కపుల్స్ అని అందరికీ అర్థమైపోయింది. ఏదో కూర్చొని
మేము ఇలా ప్రేమించుకున్నాం, ఇలా గిఫ్ట్లు ఇచ్చుకున్నాం, అలా అది కాదు. బాధ్యతలు. ఓకే. ఒక వ్యక్తిని ప్రేమించడం ఒక్కటే గొప్ప కాదు. తన కష్టంలో, బాధలో, సుఖంలో అన్నిట్లలో తోడున్నప్పుడే ఒక జంటగా నిలబడతాం. అంటే బయట పెళ్ళిళ్ళు కూడా ఎన్నో విడిపోతున్నాయి, మన వాళ్ళే కూడా విడిపోతున్నాయి, బయట వాళ్ళే కూడా విడిపోతున్నాయి. కానీ మనం బాధ్యతగా ఉండి ఖచ్చితంగా అంటే తన బాధ్యతలు మనం పంచుకునేలాగా, మన బాధ్యతలు తన పంచుకునేలాగా అర్థం చేసుకొని మన లైఫ్ లీడ్ చేస్తే ఏ పబ్లిసిటీ, ఏ మీడియాలో, ఏ యూట్యూబ్లను అందులో కూర్చొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అటు ఇటు 24-25 సంవత్సరాల పరిచయం అయినా కూడా మా పెళ్ళి అయినా కానీ ఎక్కడ ఎందుకు ఇవ్వలేదంటే అందుకే కూర్చొని వేస్తా అంటారు, ఇది ఇలాగా అదే అలాగా మంచి వేస్తారు, మనం మంచిగా చెప్పినాక మళ్ళీ దానికి చెడుగా కూడా వస్తుంది. అందుకోసమని నేను ఎక్కడ నాకు ఇవ్వడం ఇష్టం ఉండదు. సో మళ్ళీ వాళ్ళు అడిగే ప్రశ్న, మీకు పిల్లలు పుట్టారా అది అని రకరకాల మాట్లాడు, పిల్లలు పుట్టారా అంటారు, మీరు అసలు ఎలా కలుస్తారు అంటారు, ఎన్నో రకాల అంటే తెలిసి కూడా వేస్తారు క్వశ్చన్స్. ఎలా కలుస్తాము, ఎలా ఉంటాము అన్నది వాళ్ళకు కూడా తెలుసు. కానీ అంటే ఈ మధ్యలో దాంపత్యం సెక్స్ కాదు, మనిషి ఒకవేళ అంటే కలిసి ప్రేమిస్తే హార్ట్ఫుల్గా లవ్ ఉండాలి అంతే. శరీరానికి కోరుకొని వచ్చే లవ్ అంటే ఆడోళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మన ఎవరమైనా ఏది కోరుకొని పోతే అది నిలబడేది. మా ఇద్దరి మొదలు ఏది కోరుకున్నది అన్నది లేదు. తనని నేను కోరుకోవడం అంటే తనని స్ట్రాంగ్ చేయాలి, తనను ఎదిగేలాగా నేను ఎప్పటికీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైనా ఉన్నా, ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా అసలు నాతో మొత్తం డే కాదు 2 days మాట్లాడకపోయినా నేను అక్కడే ఉండేది. కానీ వేరే రూమ్లో వండుకుంటా తన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకుంటూ నేను ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నా, మొత్తం మీటింగ్లో గడిపినా కూడా నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అంటే ఎక్కడ మీరు కూర్చున్నా, ఎంతమందితో ఉన్నా నేను పైన ఉంటా లేకపోతే కిందనే ఉంటా. కానీ నేను వచ్చినా నాకు ఇలా చూడు అలా చూడు, నేను భర్త కాదా, నేను ఏ అధికారం అంటే తాడి కట్టినా కదా అని అధికారం నేను ఎక్కడ సెలాయించలేదు. అండ్ అవన్నీ ముందు మాట్లాడుకుని అది ఎవరైనా ఇప్పుడు చచ్చిపోతుండ్రు చంపుకుంటానంటే అదే. ఇప్పుడు వచ్చిన వెంటనే తనకు బాధ్యతలన్నీ నువ్వేరా ముందు వెనకానే వరకు వాడు కూడా ఎవడైనా ఎమ్మగూడ అన్నాడు, నేనే మొత్తం అనుకుంటాడు. కొంచెం తెలివి వచ్చే వరకు వాడికి డబ్బులో బంగారం వెండో ఏదైనా పెట్టకపోయే వరకు ఇద్దరి మధ్యలో స్టార్ట్ అవుతున్నాడు. ఎప్పుడైనా డబ్బు అన్నది చాలా మధ్యలో వ్యక్తులను ఎవరైనా విడగొడుతుంది. ఆల్మొగలను కావచ్చు, సెలబ్రిటీలను కావచ్చు, నార్మల్ పర్సన్ ఎవరినైనా కూడా డబ్బు ఆశ పెడుతుంది, దాన్ని ఎంత ఘోరమైన పని అయినా చేపిస్తుంది. అది లేదు మా మధ్యలో. ఇన్ని ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కట్టినా, ఏది కట్టినా ఎవరి ప్లానింగ్తో ఇట్లా కడదాం కట్టేద్దాం అంతే. సో అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది మీ జీవితాలకు మనం ఎక్కడ కూడా అడ్డు రాకుండా మన లైఫ్ని సక్సెస్గా ఉండాలని చెప్పేసి అనేసి. మళ్ళీ ఇంకోటి, మామయ్య గారు ముస్లిం, మీరు హిందువు, ఎవరి మతానికి కూడా ఏది రాకుండా మనం కలిసికట్టుగా ఉందాము, మనం ముందుకెళ్దాం. మెయిన్లీ బాధ్యతలు షేర్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అక్క చనిపోతే పిల్లల్ని పెంచామని. పిల్లల్ని పెంచే క్రమంలో కూడా తన సపోర్ట్ తీసుకున్నాను. తన దగ్గర కూడా ఒక బాబు పెరిగి డ్రైవింగ్ నేర్చుకొని తను ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు అదే ఫీల్డ్లో సెటిల్ అయిపోయారు. అంటే అక్కడ ఉన్నప్పుడే అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు మేమిద్దరం కలిసి కాళ్ళు గడిగాము. అంటే అన్నిట్లో కూడా షేర్ చేసుకున్నాం. బాధ్యతలన్నీ కూడా షేర్ చేసుకున్నప్పుడే కదా ఏదో సంబరాలు సంతోషాలలో షేరింగ్ ఉండాలి, మిగతా వాటిల్లో దూరంగా ఉండాలి అనేది లేదు. అందుకే ఇప్పటికి కూడా మాకు ఇష్టం లేదు. ఈరోజు నువ్వు మాట్లాడించినా కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ ఎప్పుడు కూడా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు నేను చాలా దాన్ని కట్ చేస్తాను, తొందరగా మాట్లాడి. తను కూడా తనకి మాకేం పెద్దగా ఏదో చెప్పుకుంటేనే ప్రేమ కాదు, కనబడితేనే అది కాదు కదా. మేము ఎప్పుడు అదే నమ్ముతాం. సోషల్ మీడియాలో కూడా నేను చాలాసార్లు మా లైలుగురిని అడగడం జరిగింది, ఇంతమంది అగత్యాలు జరుగుతున్నాయి, అది కొంచెం మీరు అంటే మీ కపుల్స్గా వచ్చి ఏమైనా మెసేజ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ చాలా వరకు ఎందుకులే అన్నారు. అంటే సొసైటీలో జరుగుతున్న అగత్యం గురించి మాట్లాడుతున్నారు, కానీ కపుల్స్కి రావడం ఎందుకు, నేను మాట్లాడతాను కదా అని చెప్పేసి అనడము. అండ్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేయడం, సో మా అత్తయ్య గారు ఒప్పుకోవడం, ఈరోజు మన ఇట్స్ మీ ఛానల్ మీ కపుల్స్గా మన ఛానల్కి పరిచయం అవ్వడం. ఇప్పుడు సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఏదో నీతులు చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నెగిటివ్ కూడా మాట్లాడతారు. దాని మీద వీళ్ళదే అదా దాని కామెంట్లు పెడతారు, వేరే వేరే విధంగా కూడా దీన్ని అది చేస్తారు. కాబట్టి చెప్పడం ఈజీ, ఆచరించడం కష్టం. చెప్పడం అందరం చెప్తాము, అదేదో ఉచిత సలహాలు ఇచ్చిరని తర్వాత ఇదేదో అవ్వడం ఎందుకు. తెలిసిన వాళ్ళకి మేమేందో తెలుసు, మేము ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నామని చాలా మందికి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇంకా బయట పెద్దగా కొత్తగా చెప్పుకునేదంత ఇష్టం ఉండదు కాబట్టి, ఇవన్నీ మళ్ళీ చెడుగా అవన్నీ మాట్లాడించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడు రాము. ఓకే, వీరి ప్రేమ ప్రయాణం 21 సంవత్సరాలు. ఈ రోజులలో ఒకరోజు ప్రేమ, ఒకరోజు
పెళ్ళి తెల్లవారి విడిపోవడం ఉన్న సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. కానీ వీరిద్దరి ప్రేమ ప్రయాణం, పెళ్ళి, అదేవిధంగా కుటుంబ బాధ్యతలు 21 సంవత్సరాలు వీళ్ళు సహజీవనం చేస్తూ వాళ్ళ కుటుంబాలను చూసుకుంటూ వీళ్ళు ఎంతోమందికి మా ట్రాన్స్జెండర్స్ యొక్క ప్రేమ జంటలకి, పెళ్లి జంటలకి ఆదర్శంగా నిలబడ్డారు. సో నిజంగా వీళ్ళ లైఫ్ స్టైల్ ఈరోజు నేను చూపిస్తున్న నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నేను లేట్గా వచ్చి లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి అంటారు కదా, మా లైలా గురు గారు అంటే మా లెజెండరీ అండ్ మా లైలా గురు గారితో ఈరోజు మా మామయ్య గారితో వారి యొక్క లైఫ్ స్టైల్ విషయాలు అంటే వారి యొక్క ప్రేమ ప్రయాణం గురించి కావచ్చు, వారి యొక్క బాధ్యతల గురించి కావచ్చు, నిజంగా నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. కానీ ఎక్కడ కూడా వాళ్ళ లవ్ స్టోరీ నాకు వీళ్ళని చూసినప్పుడు నాకు అవి కాదు అడగాల్సింది, బాధ్యత, ప్రేమ అసలు ఏంటి, అసలు వీళ్ళ యొక్క ప్రయాణం గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా వారు చెప్తున్న మాటలు నా మనసుని కదిలించినాయి. మనిషికి కావాల్సిన సెక్సే కాదు, ప్రేమ అనేది చాలా గొప్పది, అదేవిధంగా బాధ్యత కూడా చాలా గొప్పది అని మరొకసారి అందరికీ గుర్తు చేశారు. చూసే వాళ్ళందరికీ కూడా మీరు మంచి మెసేజ్ ఇచ్చారు అత్తయ్య మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, ఈరోజు మీ యొక్క సమయాన్ని కేటాయించి మీరు కపుల్స్గా మా ముందుకు వచ్చినందుకు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీకు నేను మా అందరికి ఒక లెజెండరీ మీరందరూ మీరు మీ గురించి ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో మీ పర్సనల్ లైఫ్ స్టైల్ కానీ, మీ ట్రాన్స్జెండర్ జీవితం కానీ, అండ్ మీ యొక్క సొసైటీలో వస్తున్న అనుభవాలు కానీ ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ మీ నిజంగా చెప్తున్నాను, మీ ఎన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నప్పుడు మీలో ఇన్ని దాగున్నాయా అని తెలుసుకున్నాను నిజంగా. అండ్ చాలామందికి ఈ యొక్క వీడియో అయితే అందరికీ ఆదర్శం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్య. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. మా తరపు నుంచి కూడా ఇట్స్ మీ స్నేహ ప్రేక్షకులందరికీ కూడా మేము మరొకసారి చెప్తున్నాము, స్నేహ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఇంకా తనను ముందుకు తీసుకెళ్ళండి. చాలా మంచి మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ అన్నిటిని కూడా మీ ముందుకు తీసుకురావడం, మంచి మంచి విషయాల పట్ల మీకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి మేము స్నేహని ఈరోజు చూసి నేను కూడా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒకప్పటి స్నేహ, నా దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నటువంటి స్నేహ, నేను ఇప్పుడు చూస్తున్నటువంటి స్నేహం చూసి చాలా గర్వపడుతున్నాను. ఎప్పుడైనా సరే పిల్లలు ప్రయోజకులైనప్పుడే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా నేనైతే నిజంగా గురువును మించిన శిష్యురాలు కావాలి, నా పిల్లలందరూ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఏ ఛానల్లో ఏమి మాట్లాడకపోయినా, మీరు చాలా చూసినట్టయితే నేను యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది జరగదు. ఏదన్నా ముఖ్యమైన కంటెంట్ సబ్జెక్ట్ తప్పకుండా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఇట్స్ మీ స్నేహ ఛానల్లోనే మాట్లాడుతున్నాను. చాలామంది అంటున్నారు మా యూట్యూబ్లో ఎందుకు ఇవ్వరు అది ఇదని. ఇక్కడ నా ఉద్దేశం ఏంటిదంటే, నా కమ్యూనిటీ వాళ్ళు కూడా ముందుకొచ్చి యూట్యూబ్లు రన్ చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్లు ఇస్తున్నారు, అందరితో పోటీగా నిలబడి గెలుస్తున్నారు అంటే నేను గర్వంగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా నా కమ్యూనిటీలో మరి ముఖ్యంగా స్నేహ ఇంకా ముందుకు ఎదగాలని, మంచి ఉన్నత స్థాయికి జరగాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. అండ్ మీకు మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే. అండ్ మీరు ఇంకా ఎన్నో మాకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఒక తల్లిదండ్రుల స్థానంలో మీరు ఉన్నారు, మమ్మల్ని ఇలా ముందుకు నడిపించారంటే, ఈరోజు మీ స్నేహం ఇలా ఉందంటే దానికి కారణం మీరే అత్తయ్య. నన్ను అంటే నాకు నిజంగా నాకు స్టేజ్ మీద మాట్లాడే ఒక అర్హత నాకు లేకుంటే అలా లేని వ్యక్తిని నేను ఈరోజు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఒకరి లైఫ్ స్టైల్ ముందు తీసుకెళ్తున్నాను, వాళ్ళ విషయాలు తెలియజేస్తున్నాను అంటే దానికి కారణం మీరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొకటి మన ఛానల్ ద్వారా మన కమ్యూనిటీకి స్పెషల్గా చెప్పేది ఏంటిదంటే, మేము మా టైం నుంచి మాకు తెలిసినంతలో పనిచేస్తూ మీలాంటి వాళ్ళని మేము తయారు చేయగలిగినాము, ముందుకు తీసుకురాగలిగినాము. కాబట్టి ఇక నుండి మీరు బాధ్యతలు తీసుకుంటూ మన వచ్చే జనరేషన్కి ఉన్న వాళ్ళకి మీరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా వాళ్ళని తయారు చేయడంలో మీరు కూడా పాత్ర పోషించాలని నేను అనుకుంటున్నాను. ఎవరు ఎప్పటికీ కూడా మేమే ఉండాలి, మేమే చేయాలి, వాళ్ళే వస్తారు, వాళ్ళే చేస్తారనేది కాకుండా ఎవరికి వాళ్ళు ఈ రోజులల్లో మాకు తెలిసినంతలో ఎంతో కొంత జ్ఞానాన్ని మేము పెంచాము, కొన్ని పద్ధతులు నేర్పించాము, బ్రతకడానికి ఎలా ఉండాలి, సొసైటీతో ఎట్లా ఉండాలి, మనకు మనం ఎట్లాగా ఉండాలి అనేది అన్ని విషయాలు కొంత చెప్పినాం. కాబట్టి వాటిని తీసుకొని ఇంకా మీరు వచ్చే జనరేషన్కి మంచి భవిష్యత్తును చూపెట్టాలని మన కమ్యూనిటీకి నేను మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. మన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, మన అప్కమింగ్ జనరేషన్కు మంచి చెడులు నేర్పించి అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అత్తయ్య, గురువు ఆచరణలో శిష్యులు ఎప్పుడు ముందుకు నడవాలని చెప్పేసి మీరు చెప్పిన యొక్క మాటల్లో ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టింది. మీరు చెప్పినట్టుగా రాబోయే తరానికి తప్పకుండా మనమందరం ఇలాంటి వాళ్ళతో పాటు మా అందరితో పాటు మంచి మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటామని వేసి మేము కోరుకుంటున్నాం అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. థ్యాంక్ యూ.